హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా 6 o'clock అయినా సరే బయట అయితే మంచు కురుస్తూ ఉంది. ఇంకా చీకట్గానే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 6-6:30 అరౌండ్ ఆ టైం అవుతుంది అనమాట. సో అంత ఎర్లీగా లేయాలంటే కూడా నాకు కూడా కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే మెయిన్ టాస్క్ ఏంటి అంటే వీళ్ళని లేపడము. ఇలా లేపి అలా నా పని చూసుకొని వచ్చేలోపు మళ్ళీ పడుకుంటారనమాట. ఈరోజు మండే రోజు మార్నింగ్ 6:30 అవుతుంది టైము. సో ఇంత ఎర్లీగా లేస్తే కానీ క్యారెట్ బాక్స్లు అనేది రెడీ కావు. సో ఇప్పుడైతే గోంగూర మెంతికూర రెండు కలిపి పప్పు అయితే వేస్తున్నాను అనమాట. సో టేస్ట్గా ఉంటుంది అండ్ చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంత చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అందరు పడుకొని ఉన్నారు, ఇప్పుడు లేపాలన్నమాట. పప్పుకి ఎక్కిచ్చేసిన తర్వాత రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను, కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి. టైం చూస్తుండగానే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అందుకోసం ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఇక్కడైతే గోంగూర అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఈ పచ్చిమిరపకాయలు అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను నేను. మొన్న ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకొచ్చాను. ఇవి చాలా అంటే చాలా స్పైసీగా ఉన్నాయి, కొంచెం చూసి వేసుకోవాలి. మరి పప్పు ఎక్కువ కారం ఉంటే తినరనమాట, బాక్స్ మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. సో అందుకోసం ఇప్పుడు పప్పు అయితే రెడీ చేసేద్దాం ఫాస్ట్గా. సో ఇదైతే గోంగూర మెంతికూర కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేయచ్చు అని చెప్పేసి వాటర్లో వేసేసాను. సో కందిపప్పు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా. ఆకుకూర పప్పు డే బై డే అన్నా పెడుతూ ఉండాలి. ఎక్కువ శాతం పాలకూర అయితే యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఈరోజు గోంగూర పప్పు చేయాలనిపించింది అనమాట. నాకైతే గోంగూర ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు గోంగూర పప్పు పచ్చడి అట్లా వేసుకున్నా కూడా చాలా ఇష్టము. అందుకే ఇంట్లో ఎవరు తినరండి, మా ఇంట్లో గోంగూర అనేది ఎక్కువ శాతం టచ్ చేయరనమాట. పప్పే సరిగ్గా తినరు, ఇంకా దట్టు గోంగూర అంటే గోంగూర వేస్ట్ చేస్తే అస్సలు తినరు. ఇంకా ఆ పప్పు ఏం చేయాలో అర్థం అవ్వదనమాట. అందుకే క్వాంటిటీ కొంచెం తక్కువే వేస్తాను పప్పు చేసినప్పుడు. ఎందుకంటే నైట్ ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి పప్పు, సాయంత్రం అట్లా రొట్టె కొట్టుకోవచ్చు. జొన్న రొట్టెలు అట్లా ఉంటుంది కదా, జొన్న రొట్టెలకి పప్పు బాగుంటుంది. ఫస్ట్ నుంచి కానీ అమ్మ వాళ్ళు మాకు డైలీ గోంగూర పప్పు మాకు చాలా ఇష్టం అనమాట. నేనన్నా కొంచెం పల్చగా చేస్తున్నాను కానీ అమ్మ వాళ్ళు చేసినప్పుడు మటుకు కొంచెం పప్పుగా శనగపాయలు కూడా యాడ్ చేస్తారు, కొంచెం పప్పుగా అండ్ టేస్టీగా ఉంటుంది. సో గోంగూర పప్పు కదా, ఒక 2 టమాటాలు అయితే యాడ్ చేసినాను. 2 టమాటాలు అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసిన. మరీ పులుపు ఏమి ఉండదండి. అయినా ఈ మధ్య గోంగూర ఎక్కడన్నా పులుపు ఉంటుందా చెప్పండి. అసలే మా ఊర్లో అయితే అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉత్త గోంగూర ఒక్కటే వేస్తారు, ఇంకా చింతపండు టమాటా ఇట్లా ఏం వేరు. కానీ ఎంత పుల్లగా ఉంటుందో, చాలా పుల్లగా ఉంటుంది. మనం ఇక్కడ టమాటాలు చింతపండు అన్నీ యాడ్ చేసినా అక్కడికే ఉంటుందండి. ఇంకా దాని గురించి మనం మళ్ళీ సపరేట్గా భయపడాల్సిన అవసరం లేదు, ఇంత పుల్లగా ఉంటుందేమో అని చెప్పేసి. సో ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారము, పచ్చిమిర్చి, గోంగూర, మెంతికూర. అండ్ ఇలా పప్పు ఉడికించేటప్పుడు మటుకు నేను కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేస్తాను. మళ్ళీ కావాలంటే కొంచెం సాల్ట్ తక్కువైతే మటుకు సన్న సాల్ట్ ఉంటుంది కదా, అది వేస్తాను అనమాట. అండ్ పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఈ మధ్య నేను ఇది ఒకటి టిప్ నేర్చుకున్నాను అనమాట. సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే నాకు కొత్తగా తెలిసింది కదా, అందుకోసం మీకు షేర్ చేస్తున్నా అంతే. లంచ్లోకి అయితే నేను గోంగూర పప్పు రైస్ అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ అండ్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పన్నీర్ కర్రీ నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ దీంట్లో స్పెసిఫిక్గా ఏమీ ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. పప్పు ఆమ్లెట్ వేసిస్తాం. ఆమ్లెటా? నువ్వు ఆమ్లెట్ వేసి సగం వేసేస్తావు, లేకపోతే నీకు పెద్ద చేసి 2 eggs వేసిస్తాను. పప్పు అయితే రెడీ. పప్పు చేస్తే మటుకు పప్ప అని అంటారు క్యారెట్ బాక్స్లోకి. పప్పే బాగుంటుంది, కర్రీస్ అవన్నీ టేస్ట్ ఉండవు మధ్యాహ్నానికి. సరే ఇప్పుడు పొద్దున్నకి ఏం చేస్తాను? చపాతీ ఉంది కదా, వాళ్ళలో వేసుకో. బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తే మిగిలిపోతుందండి, ఎవరు తినే వాళ్ళు ఉండరు. అంటే వీటి అంత సీన్ లేదు, 20 రూపీస్ ఇడ్లీ ఉంది. అంత సీన్ లేదన్నా కదా. ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్ ఏమో నచ్చదు, బయట అయితే ప్రతిరోజు కొనుక్కుంటాను. డైలీ 30 రూపీస్ అంటే ఎక్కడి నుంచి ఇస్తాను చెప్పండి, కుదరదు. పాలు ఉన్నాయి, పాలు చపాతీ అయితే పెట్టాం. క్యాంటీన్లో పెడుతున్నామా?
ఇక్కడ మార్నింగే నాకు వాడికి ప్రతిరోజు ఏదో ఒక ఆర్గ్యూ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు తెలుసా? బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ వస్తేనే ఇంకా బ్రష్ చేసుకొని వచ్చి పాలు కూడా తాగడండి. ఈ మధ్య పాలు కూడా తాగడం బంద్ చేశాడనమాట. అండ్ వస్తేనే ఏం బాక్స్ కడుతున్నావు ఇది ఒకటి ఫస్ట్ అడుగుతాడు. పప్పు అన్నాను అనుకోండి ఇంకంతే, ఇంకా మొక్క చిత్రాల్లో ఎన్ని రకాలు మారాలో అన్ని రకాలు మారిపోతాయి అనమాట. సో ఇంకా ఇట్లా పప్పు చేసినప్పుడు మటుకు నాకు బ్రేక్ఫాస్ట్కి అమౌంట్ ఇవ్వాలి అని చెప్తాడు. ఈ మధ్య అంటే ఎప్పుడైనా ఫ్రైడే రోజు నేను కొంచెం లేట్ అయినప్పుడు చెప్తా అనమాట, నువ్వు బయట తినేసి అని చెప్పేసి. అంటే స్కూల్లో క్యాంటీన్ ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అక్కడ ఉండనప్పుడు మటుకు బయట ఇప్పిస్తారు, బస్సులో డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పించేది. ఇంకా అదండి, ఒకసారి 1-2 సార్లు ఇచ్చానో లేదో ఇంకా డైలీ అదే ధర్వం అనమాట. నాకు ఖచ్చితంగా 20 రూపీస్ ఇస్తే నేను ఇడ్లీ తింటా. ఇడ్లీనే తింటామా అని ఎంచక్క చెప్తాడు. ఆడ ఇడ్లీ తింటున్నాడో ఏం తింటున్నాడో నాకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి. అట్లా నన్ను నమ్మిస్తూ ఉంటాడనమాట. నైట్ ఏమైందంటే పాలు బాగా కాచిన తర్వాత ఈ మధ్య పిల్లలకి కొంచెం అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత జలుబు దగ్గు ఇలాంటివి అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ అందుకోసం ఇంకా రాత్రి కొంచెం పాలు కాచి దాంట్లో కొంచెం పసుపు మిరియాల పొడి అయితే వేసిస్తున్నాను అనమాట నైట్ పడుకునేటప్పుడు ఇద్దరికి. సో వీలైతే మేము కూడా తాగుతూ ఉంటాము అప్పుడప్పుడు. అండ్ కొన్ని పాలు అయితే మిగిలిపోయాయా, అవి ఇంకా కాగపెట్టి తోడు పెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే మనకి చల్లనీళ్ళల్లో చేతులు పెట్టాలంటే మటుకు ఎంత బాధ అనిపిస్తుందో అసలుకి. నైట్ ఈ పని అంతా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో ఈ చల్లకాలము కొంచెం కాఫీ టీలు ఎక్కువ తాగుతూ ఉంటాను నేనైతే. నా మటుకు అంటే మార్నింగ్ ఒకసారి ఇంకా తెలిసిందే కదా, 1-2 సార్లు తాగుతూనే ఉంటాను అనమాట. సో నైట్ కడిగేసినవన్నీ ఇక్కడ అయితే వాటర్ అంతా ఒడిచిపోయిన తర్వాత ఇంకా సెల్ఫ్లో పెట్టేస్తున్నాను. ఒకటి ఏంటి తెలుసా, నాకు వాల్ స్టిక్కర్ ఉంది కదా, చాలా మటుకు బాగా పనిచేస్తుందండి. అదే న్యూస్ పేపర్ అనుకోండి ఈ పాటికి చెత్త అయిపోయేది. సో కాకపోతే నాకు అది టైల్స్కే బాగా అంటుకుంది, ఇంకా సెల్ఫ్లోకి అయితే సరిగ్గా రాలేదనమాట. వాల్ స్టిక్కింగ్ అయితే ఇది కాదు, టైల్స్కి ఒకటే ఇది బాగా పనిచేస్తుంది. ఇలా పాలు మనం మొత్తం వేసేయకుండా ఒక 2-3 డ్రాప్స్ ఉంచి మనం గడపకైతే వేస్తూ ఉంటాము. ఇది ప్రతిరోజు అలవాటేనండి నాకు. అలా వేయడము మంచిది అని అంటారు. సో అంటే మనకి ఏదైనా నెగిటివ్, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదా, నెగిటివ్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో పాలు అనేది ఒక్కొక్క డ్రాప్ గడప మీద అయితే వేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్. అది మనం బాత్ చేసి వేయాలా లేకపోతే అవసరం లేదా అని ఏం లేదు. సో మనం పాల ప్యాకెట్ కాచేటప్పుడు కొన్ని తీసి వేసేస్తే సరిపోతుంది. సో ఫైనలీ మన పప్పు అయితే అది మూత తీయంగానే ఎంత గుమగుమలాడిపోతుందంటే స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి. కొత్తిమీర, మెంతి ఆకు, గోంగూర, ఎంత అసలు దీని కాంబినేషను. అసలు ఇంత వేడివేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటాను వేడివేడి పప్పులు అయితే. ఇంకే బాక్సులు కంటారా, నేను అసలు నెయ్యి యాడ్ చేయను. పప్పు మరీ మెత్తగా రామకండి, మరీ మెత్తగా రామితే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. గోంగూర పప్పు అంటేనే కొంచెం పప్పు పంటికి తగులుతూ ఉండాలి, అప్పుడైతే తినడానికి మంచిగా రుచిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను పోపు పెట్టే ముందు కరివేపాకు చూసుకోవడం మర్చిపోయాను అనమాట. కరివేపాకు ఒకటి యాడ్ చేయలేదు, మిగతావన్నీ పోపు దినుసులు ఏమున్నాయో అన్నీ వేసేసాను. సో మా వాడు ఆర్డర్ వేసాడు కదా పప్పు అయితే తిన్నని చెప్పేసి ఇంకా వాడి కోసం ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఎగ్ రైసే చేసి ఇమ్మంటాడు, మరి పప్పు ఎవరు తినాలి చెప్పండి, ఎగ్ రైస్ చేసిస్తే. అందుకే నేను పప్పుకి ఎగ్ రైస్ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏం పెట్టుకోను అనమాట. ఆమ్లెట్ ఒకటి వేసిస్తాను, పైన సాల్ట్ ఒకటి, ఇంకా కారం గట్రా అట్లాంటివి ఏం తినడు కాబట్టి ఊరికే సాల్ట్ ఒకటి యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో ఆమ్లెట్ అంటే పప్పులోకి ఏదో ఒకటి నంజుడు అయితే ఉండాలి. మేమంటారా ఎట్లా అట్లా అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా వాడొక్కడే మాకు సతాయిస్తుంటాడు, లేదంటే స్కూల్కి పోనని ఏదో ఒక పేచీ పెడుతూ ఉంటాడనమాట. సో ఇలాంటి వాళ్ళు ఇంటికి ఒకరు ఉంటారు అనుకుంటాను. కరెక్టే కదా, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇలా సతాయిచ్చే వాళ్ళు? అంటే ఓన్లీ భోజనం కాడే అండి, మళ్ళీ చదువు కాడ కాదు. సో ఇలాంటివన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే వాళ్ళు కూడా కామ్గా ఉంటారు, లేదంటే మన బుర్ర తింటారు. అండ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి పన్నీర్ కర్రీ అయితే చేశానండి, చపాతీ పన్నీర్ కర్రీ. కానీ ఎట్లా ఉందంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి, సూపర్ టేస్టీగా ఉంది, హోటల్ స్టైల్ లాగా. సో ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఒకవేళ ఉందనుకోండి ఈవినింగ్ మామూలే కదా, చపాతీ ఏదో ఒకటి చేసి పెట్టేస్తూ ఉంటాను.
ఇక్కడ వాడు వెళ్ళే ముందు బ్యాగ్ జిప్ వేసుకున్నాడా లేదా ఇవన్నీ ఏం పట్టించుకోడు అనమాట. లేయడమే లేస్తాడు, లేచి అలాగే కూర్చొని ఉంటాడు. ఇంకా రెడీ అవ్వాలి బస్సు వస్తుంది అక్కడ అంటే, అవతల లైన్లో బస్సు వస్తుందంటే అప్పుడు ఫాస్ట్గా రెడీ అవుతాడు. లేకపోతే అంతవరకు కామ్గా కూర్చుంటాడు. వెనక బ్యాగ్కి జిప్ కూడా వేసుకోలేదు. నేను ఇప్పుడు చూస్తున్నా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నా అనమాట. సో అది ఇంకా మార్నింగే పాపం మా పాపకైతే జలుబు చేసింది, జలుబు ఫీవర్ అట్లా వస్తుంది. మొన్న సండే రోజు ఫ్రెషర్స్ డే ఉంది కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఫీవర్, కాఫ్ అనేది. సో ఇంకా ఆమెకు మెడిసిన్ ఇచ్చి ఇంకా పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ March 1 నుంచి అని డిక్లేర్ చేశారు కదా. సో ఇంకా మనం ఇంటి దగ్గర కూర్చోబెట్టడం మంచిది కాదు. మెడిసిన్ వేస్తూ ఉండాలి, పంపిస్తూ ఉండాలి. లేదంటే ఇంటి దగ్గర పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. అందుకోసం ఎప్పుడు ఇయర్ స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఇయర్ క్లోజ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఫాస్ట్గా అయిపోతుంది. ఇంక ఇక్కడ ఈయన బ్రష్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. మార్నింగ్ ఇట్లే ఉంటుందండి. నేనైతే హడావిడిగా చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లు అట్లే ఉంటారనమాట. నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. నాకున్న టెన్షన్ వాళ్ళకి అస్సలు ఉండదేమో. సో ఈ టెన్షన్ అంతా మనం కొంచెం తట్టుకోవాలి అంటే కాఫీ తాగాలి. సో ప్రస్తుతానికి నా వరకు కాఫీ అయితే కలిపేసుకున్నాను. ఇంకా వాళ్ళు కాఫీ కల్పించినా కూడా టైం అయిపోయిందని చెప్పి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారండి. అది కూడా తర్వాత నేనే తాగాల్సి వస్తుంది. దానికి బదులు కామ్గా ఇప్పుడు నా వరకు నేను పెట్టుకొని తాగడం బెస్ట్ అని ఈ మధ్య నేర్చుకున్నాను. సో ఎవరి కంపెనీ అవసరం లేదు, నా వరకు నేను పెట్టేసుకొని తాగేసేయడమే. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరినీ పంపించేసి అసలు టాస్క్ మొదలవుతుందండి నాకు. అంటే బాబు 7:30కి వెళ్ళిపోతాడు. ఇంకా పిల్లలు మా వారు వచ్చేసి 8:30కి అంతా వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత నాకు ఉండేది 1 అవర్ టైమే. ఆ టైంలో నేను ఇంట్లో కసు చిమ్ముకొని ఇల్లు మొత్తం నీట్గా పెట్టేసుకొని వెళ్ళాలి. సో ఆ టైం కూడా సరిపోవట్లేదు నాకు. ఇంకొంచెం టైం ఉంటే బాగుండు. అక్కడికి నాకు 10 అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళేసరికి. అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాను. ఇక్కడ కూర్చొని బుర్ర ఖాళీ అయితే ఉండదండి, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందా. ఫేస్ అంతా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. సో ఏమన్నా ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఈవినింగ్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే కొంచెం చలిగా ఉంది. మార్నింగ్ లేచాను కదా, అందుకు కొంచెం చలిగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఎందుకంటే నేను ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటే కాదు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ క్లీనింగ్ అంతా చేసేసుకొని పూజ ఇప్పుడు వీలైతే చేసుకుంటాను, లేకపోతే ఈవినింగ్ అన్నా వచ్చి చేసుకుంటా. అండ్ ఇక్కడైతే చూసారు కదా పండు మిరపకాయలు ఇప్పుడు వాష్ చేసి ఇట్లా ఆరబెట్టేశాను. ఈవినింగ్ అంతా కొంచెం నీట్గా ఆరిపోతాయి. మరి తడి ఉంటే చట్నీ పాడైపోతుంది. సో దానికి తోడు చింతపండు ఇంకో 1/2 కేజీ తెద్దాం అనుకున్నాను. నాకు అవి కవర్లో చూడడానికి బోల్డ్ అంతా కనిపించాయి అనమాట, చాలా అనిపించేసాయి. కానీ అవి ఒక 1/2 కేజీ కూడా లేవు. ఇంకొక 1/2 కేజీ కొనుక్కొని వస్తా. ఇంకా తోట జోలు అయితే వెళ్ళను, ఎందుకు పద్దాకా వెళ్ళి తీసుకొని వస్తే బాగుండదు కదా. ఇంకా ఈ ఆరేలోపు అక్కడ నేను కొన్ని తీసుకొని వచ్చి ఈవినింగ్ అవి నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేస్తాను. అన్నీ కలిపి గ్రైండర్లో వేసేస్తాను. మరి దంచాలి అవన్నీ అంటే మన రోలు అసలే సాఫ్ట్గా ఉంటుంది, దంచడానికి చేత కాదనమాట. సో ఇంకా దీన్ని అయితే ఇలాగే వదిలేస్తాను. అవైతే పీసులు మొత్తం తీసేసాను. చింతపండుకి కొంచెం కూడా పీసు ఉండకూడదు, అవి మొత్తం తీసేసాను. ఇంకా ఈవినింగ్ అయితే చట్నీ పెట్టేస్తాను, అది షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా, నేను కూడా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాలి. సో ఓకేనండి, నా మార్నింగ్ రొటీన్ అయితే ఎవ్రీడే ఇలాగే ఉంటుంది, హడావుడిగా. సో ఫాస్ట్గా రెడీ అవ్వడం, పిల్లల్ని పంపించడం, ఇదే డైలీ రొటీన్ అనమాట నాకైతే. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తున్నా. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.